అప్పటి హరప్పు దొంగలించుకెళ్ళా. కొండ కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనే దొంగతనం చేసినాను. నా మనస్సును దొంగిలించావు. నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఎండి పెళ్ళమా లేకపోతే కోడి పెట్టావు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. అది సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జాతాను కీలు జాతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి జాతాను. జాగ్రత్త. అమ్ముతారా? మొన్ననేగా ఈ బిందె నా దగ్గర 100 రూపాయలు కొన్నారు. ఉన్నప్పుడు కొనుక్కున్న వస్తువులు లేనప్పుడు అమ్ముకోవటానికేగా. అంత కష్టం వచ్చిందమ్మా. ఈయన కాసిన నక్కల పాలైనట్టు కోళ్ల ఫారం కాలిపోయింది. అయ్యో పాప, నేనేదో మారుబేరం చేసుకునేవాడినమ్మా. 40 రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను తల్లి. వస్తువు అవసరం కనుక నువ్వు 100 కొన్నాను. ఇప్పుడు డబ్బు అవసరం కనుక 40 కాదు 20 అయినా అమ్మాల్సిందేగా. సరే, ఆ డబ్బులా ఇదిగోనమ్మా. వస్తానమ్మా. నమస్కారం బాబు. సుశీల, ఇన్విటేషన్స్ అందరికీ పంపించినట్టేనా? మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసి చెప్పు. మీకంటే నాకు తెలుసా, అందరికీ పంపి ఉంటారు. అలా కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూసి చెప్పు. ఉంటే మాత్రం అందరికీ పంపించగలవా? ఎందుకు పంపలేం? ఎవరో చెప్పు. ఎందుకండి నన్ను ఇలా పరీక్షిస్తారు? ఎవరికి పంపలేదో, ఎవరికి పంపాలని నా మనసులో ఉంటుందో మీకు తెలుసు. ఒక కడుపును పుట్టి ఒకటిగా పెరిగిన వాళ్ళు, అందులోనూ ఆడపిల్లలు. ఒకరి సంతోషం మరొకరు పంచుకోవాలంటుంది. అదే, ఆ పాశం, ఆ బంధం ఇంకా నీలో ఉన్నాయేమోనని తెలుసుకుందామని అడిగా. నీ చెల్లెలతో నీకు సంతోషం పంచుకోవాలని ఉంది కానీ నీ భర్త భావాల్ని పంచుకుని వాడిని సంతోష పెట్టాలని నీకే కోశానా లేదు. అసలు నువ్వు భార్యవేనా? భర్త మీద ఆ మాత్రం ప్రేమ, గౌరవం లేని ఇలాంటి ఆడదాన్ని కత్తికో కండగా నరికి పారేసిన పాపం లేదు. చూడు, నా బొందిలో ప్రాణం ఉండగా నీ వాళ్ళు అనుకుని వాడు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? పిలవని పేరంటానికి మేము వెళ్ళాలా? అదేమిట్రా, అయిన వాళ్ళ మధ్య తగాదాలు ఎల్లకాలం ఉండవురా. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలి. మనం సర్దుకుపోయినా వాళ్ళు సర్దుకుపోవద్దు. ఎందుకు సర్దుకుపోర్రా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ, మనవాళ్లేగా. ఏమ్మా? డబ్బున్నప్పుడు మనాలేదో తనాలేదో, వాళ్ళు మహారాజులు. మహారాజులు పేదవాళ్లు సర్దుకుపోవడం అనేది ఎన్నడూ జరగదత్తయ్యా. అదేమిటమ్మా, ఆడపిల్ల వయ్యుండి నువ్వు కూడా అట్లా మాట్లాడతావే? జరిగేది మీ అక్క కొడుకు పారసాలేగా. ఈ గొడవలేవి లేకపోతే మీ ఇద్దరు కలిసి వెళ్ళి అందరినీ పిలిచొచ్చేవాళ్ళు కాదు. కావలసిన వాళ్ళ మధ్య కక్షలు, కోపాలు ఎండాకాలం వానలు లాంటివి. అవి ఇట్టే వచ్చి అట్టే పోతాయి. నా మాట విని మీ ఇద్దరు వెళ్ళిరండి, అది నాకు సంతోషంగా ఉంటుంది.
మనసుకి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా కుదరటం లేదు. మనసును చంపుకొని లోపలికి రావాలనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. అది కదండి. కాదనకు సుధా, ఆత్మవంచం చేసుకోమని చెప్పొద్దు. నీకు రక్త సంబంధం ఉన్న బంధువులు కనుక నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్. వెళ్ళా. గోవిందు, కౌన్సిల్ గారి ఫ్యామిలీకి డ్రింక్స్ ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. ఒక్కోళ్ళు 2 తాగారండి. రండి రాధ గారు రండి. అరే, కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడు గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటివి చేయిస్తున్నారు. అలాగా అమ్మా. అరే, జడ్జి గారు కొడలా? మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటిదండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మ గారు, మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా, మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి? అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలారా. మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మలు నిలబడ్డావేంటి? వెళ్ళా. సుధా, నాన్న సుధొచ్చింది. బాబు, నాన్న ఒక్కసారిలా చూడరా. అబ్బులు 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 బాబు శ్రీకాంత్, వాడు అమాయకుడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడిని వదిలే బాబు. అబ్బులు అబ్బులు ఈసారికి తన్ని వదిలేశాను, మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను. బారసాలు బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు. పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా, విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటివాడు ఇలాంటివాడు అనేవాడు, ఇప్పుడు ఆ నోటితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఏంటి బాబు? ఏమిట్రా? చూడక్క, ఎవరు కొట్టారా? బారసాలకు సూదొచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డులు బాదినట్టు బాదారు. సుధను చూసి సంతోషించినంత కొట్టారా? అన్నయ్య, నాతో రా, దెబ్బలకు నోటు రాస్తాను. అక్క, నాకు మాట ఇవ్వాలి.
ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు. ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. నాకు సహాయం చేయాలక్క. ఏమిటి తమ్ముడు, ఏమిటా మాటలు? నేను పోయిన తర్వాత ఈ విషయాన్ని దేంట్లో అయినా కలిపి వాడికి నాతో పాటే వాడు చచ్చిపోవాలి. తమ్ముడు, ఏమిట్రా ఇది? అవునక్క, నా చావు తర్వాత వాడెవ్వరికీ భారం కాకూడదు. అసలు వాడు అక్కడ ఎందుకు ఉండాలిరా? ఈ వాటి నుంచి కలువ గంజ తాగి మాతో పాటే ఉంటాడు.